ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో ఈరోజు మనకి ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండొచ్చు, లేదా మన ఫినాన్షియల్కి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్స్ని ఎలా మేనేజ్ చేయాలన్న దాని గురించి అయి ఉండొచ్చు, లేదా మనకి ఎమర్జెన్సీ ఫండ్స్ గురించి అయి ఉండొచ్చు. సో వీటన్నిటి గురించి మన ఫినాన్షియల్స్ అనేవి ఎలా మెయింటైన్ చేయాలి అన్న దాని గురించి ఒక 10 సూత్రాల్లో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ విధంగా కనుక మనం పాటిస్తే మీరు స్టాక్స్లో మెయింటైన్ చేయండి మీ అసెట్స్ని, రియల్ ఎస్టేట్లో మెయింటైన్ చేయండి మీ అసెట్స్ని, లేదా మ్యూచువల్ ఫండ్స్లో మెయింటైన్ చేయండి, లేదా లైఫ్ కవర్స్ తీసుకోండి, ఇన్సూరెన్స్లు తీసుకోండి. వీటన్నిటికీ కూడా మనకి 10 సూత్రాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ద ఫస్ట్ వన్, మొదటిది వచ్చేసరికి 1 time a year you should review your investments throughout under performance and add more to your high performance. మనం ఎప్పుడైనా కానీ సంవత్సరానికి అట్లీస్ట్ ఒక్కసారన్నా మనం ఎక్కడైతే పెట్టుబడులు పెట్టామో వాటిని ఒకసారి రివ్యూ చేసే ప్రయత్నం చేయాలి. మనం ఏవైతే అండర్ పర్ఫామ్ బాగా అంటే ఏవైతే సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాయో వాటిల్లో కొంత పోర్షన్ని తగ్గించటము, లేదా బాగా పర్ఫామ్ చేస్తున్న వాటిల్లోకి మనం కొంతవరకు మన ఇన్వెస్ట్మెంట్స్ని పెంచటము, ఇట్లాంటి అడ్జస్ట్మెంట్స్ అనేది మనం ప్రతి సంవత్సరం చేయాలి. మనం అది అంటే రిపీటెడ్గా చేయడం వల్ల కూడా ఒక రకంగా ప్రమాదమే. ప్రతి నెల, ప్రతి వారం ఇది కూడా ఒక రకంగా మనకి ప్రమాదమే. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం మన యొక్క పోర్ట్ఫోలియో అనాలిసిస్ కనుక మనం చేసుకుంటే మనం పెట్టినటువంటి పెట్టుబడులు బాగా పనిచేస్తున్నాయా లేదా అన్న దాని గురించి మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ రెండవ సూత్రం, 2% is the maximum you should pay as an annual fund management expense on an average. A higher expense could prove costly in the long term. అంటే ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఏమన్నా తీసుకున్నప్పుడు కానీ, లేదా ఏదైనా ఫండ్ మేనేజర్కి కానీ, ఏదైనా అసెట్స్ మేనేజర్కి కానీ మనకు సంబంధించిన ప్రాపర్టీ మేనేజ్మెంట్స్ కనుక అప్పచెప్పినట్లయితే మనం పే చేస్తున్నటువంటి ఫీజు 2%ని మించి ఉండకూడదు. పర్టికులర్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకైతే ఈ ఎక్స్పెన్స్ రేషియో అన్న దాని గురించి చాలా బాగా ఐడియా ఉంటుంది. 0.5%, 1%, 1.5%, 2% ఇట్లా రకరకాలుగా ఎక్స్పెన్స్ రేషియోస్ అనేవి ఉంటూ ఉంటాయి. అది కేవలం మ్యూచువల్ ఫండ్స్ అనే కాదు, కొంతమంది ఏం చేస్తారంటే అసెట్ మేనేజర్స్ కూడా అప్పచెప్తూ ఉంటారు. సో వాళ్ళు యావరేజ్గా మెయింటైన్ చేస్తున్నందుకు గాను 2% అట్లా తీసుకుంటూ ఉంటారు. అసెట్ మేనేజర్స్ అంటే మనకి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ లాంటి వాటిని మేనేజ్ చేయడానికి కానీ, మ్యూచువల్ ఫండ్స్ మెయింటైన్ చేయడానికి కానీ మనం 2% కాస్టింగ్ కంటే ఎక్కువగా పే చేసినట్లయితే లాంగర్ టైం ఫ్రేమ్స్లో మనం దాదాపుగా 10 to 15% రిటర్న్స్ని కోల్పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మన రెండో సూత్రం ప్రకారం 2% ఎక్స్పెండిచర్ని మించకుండా మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని చూసుకుంటూ ఉండాలి. అండ్ మూడవది వచ్చేసరికి 3 months worth of your living expenses should be in యువర్ ఎక్స్పెండిచర్ ఫండ్. లైక్ మనకి ఇప్పుడు ఏదన్నా కనుక ఎమర్జెన్సీ జరిగినప్పుడు మన దగ్గర కనీసం 3 నెలలకి సరిపడా అటువంటి ఎక్స్పెండిచర్కి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ మన దగ్గర పెట్టుకోవాలి. మనకి రిసెషన్ రావటం కానీ, లేదా మనకి జాబ్ కట్స్ జరగటం కానీ, ఎనీ మూమెంట్ మనకి ఈ ఎకానమీలో జరగడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. లేదా మనం ఒక జాబ్ని అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ వల్ల మానేయాలనుకుంటూ ఉంటాం. అటువంటి కండిషన్స్లో మనం గనక 3 months మినిమం ఎమర్జెన్సీ ఫండ్ అంటే మనం మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంతైతే పెడుతున్నామో, మేబీ దట్ ఇంక్లూడింగ్ యువర్ ఎస్ఐపీస్, దట్ ఇంక్లూడింగ్ యువర్ లోన్స్, ఈఎంఐస్, మీ రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్స్, వీటి అన్నిటి ఈక్వలెంట్గా మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 రూపాయలు మీ మంత్లీ ఎక్స్పెండిచర్ అనుకుంటే మినిమం 1.5 lakh రూపీస్ అనేవి ఎప్పుడు కూడా మీ అకౌంట్లో మెయింటైన్ చేసే ప్రయత్నం చేయాలి. దాన్నే మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ అంటూ ఉంటాం. ఎప్పుడైనా ఏదైనా కష్టమైన పరిస్థితులు మనం ఎదుర్కొని జాబ్ని వదిలేయాల్సిన పరిస్థితి వస్తే ఆ ఫండ్ తోటి మనం ఎక్కువ కాలం సస్టైన్ అవ్వడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది. అండ్ నాలుగవ సూత్రం వచ్చేసరికి 4 is the maximum number of times you should roll over your credit card bills. అంటే మనం మ్యాక్సిమం అంటే సహజంగా ఒక క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చింది అని అంటే ఏదో మినిమం అమౌంట్ డ్యూ అనేది పే చేసేసి తప్పించుకుంటూ ఉంటాం. కొంతమంది అయితే సంవత్సరాల తరబడి మినిమం బిల్నే పే చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళకు ఉన్నటువంటి టోటల్ క్రెడిట్ అమౌంట్ అనేది అంటే వాళ్ళకు ఉన్నటువంటి టోటల్ ఆ క్రెడిట్ కార్డ్ బిల్ని క్లియర్ చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయరు. మనకి ఎప్పుడైనా డబ్బులు టైట్ అయిన పరిస్థితుల్లో మాత్రమే దాన్ని ఆ పని చేయాలి. కానీ ఎప్పుడు పడితే అప్పుడు మనం ఆ క్రెడిట్ కార్డ్ మినిమం డ్యూ అన్న దాని జోలికి ఎప్పుడు కూడా పోకూడదు. అది కూడా మీరు సంవత్సరానికి 4 సార్లు మాత్రమే ఆ అవకాశాన్ని మీరు వాడుకోవాలి. అంతకు మించి ఎక్కువసార్లు వాడుకున్నట్లయితే దానివల్ల మీరు ఎక్కువ వడ్డీలు అటు క్రెడిట్ కార్డ్ వాళ్ళకి పే చేస్తూ నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ 5వ సూత్రం, 5 years is the minimum time frame that you should invest. మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయండి. మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి, లేదా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి.
మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినప్పటికీ కూడా మీరు అది తెల్లారి లెగిచి అది పెరగట్లేదు, ఇంకెప్పుడు పెరుగుతుంది, నేను తప్పుడు దాంట్లో పెట్టాను అని కంగారు పడద్దు. హవెవర్ మన ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన రివ్యూ మనం ప్రతి ఒక్క సంవత్సరానికి చేసుకోవాలని మొదటి సూత్రంలో చెప్పుకున్నాం. సో ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్గా రిటర్న్ చూపించాలి అని అంటే ఏదైనా అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారు, ఒక 5 సంవత్సరాల పాటు మీరు కన్సిస్టెంట్గా డిసిప్లైన్డ్గా పెట్టాలి. లేదా ఒక ల్యాండ్ కొన్న తర్వాత అది పెరగట్లేదు, వేరే ఊర్లో మా వాళ్ళు కొంటే పెరిగింది, ఇక్కడ పెరగట్లేదు అని కంగారు పడద్దు. దానికి ఒక 5 సంవత్సరాల టైం అయితే మనం ఇచ్చినట్లయితే దాని యొక్క రిజల్ట్స్ మనకు కనిపించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ 6వది 6 times of your annual income is the life cover you should buy. అంటే మనం ఏదైనా యాక్సిడెంటల్గా మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీని ఆదుకునేందుకు మనం టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి, లైఫ్ ఇన్సూరెన్స్ లాంటివి తీసుకుంటూ ఉంటాం. సో దానికి సంబంధించి చాలామందికి క్లారిటీ లేదు, ఎటువంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి, దానికి ఎంత మనకి కవరేజ్ అనేది ఉండాలి అనేది. దానికి మనకు 6వ సూత్రంగా మనం చెప్పుకునేది ఏంటంటే మీ యాన్యువల్ ఇన్కమ్కి 6 times మినిమం మీ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తున్నట్లయితే సుమారుగా మీరు కనీసం 60 లక్షల రూపాయలు మినిమం కూడా మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి మీ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి. అప్పుడైతేనే మనకి ఏదైనా ఎమర్జెన్సీ జరిగినా, అంటే మనకి ఏదైనా అనుకోంది జరిగినా కానీ ఆ అమౌంట్ అనేది అట్లీస్ట్ కొంతకాలం సస్టైన్ చేయడానికి, ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ 7వ సూత్రం 7 is the long term inflation rate that you should factor into your financial planning. సో చాలామంది ఏంటి అని అంటే వాళ్ళు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డీస్లో పెట్టడము, లేదా వెరీ లో ఇంట్రెస్ట్ వచ్చేటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్ టూల్స్లో ఇన్వెస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు భయం వల్ల. సో బేసిక్గా ఎప్పుడు కూడా మన మైండ్లో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడు కూడా మార్కెట్లో ఉంటుంది, అది యావరేజ్గా 7% తోటి పెరుగుతూ ఉంటుంది. సో ఈ రోజు మీరు 100 రూపాయలతో కొనగలిగింది మీరు నెక్స్ట్ ఇయర్ దాన్ని 100 రూపాయలతో కొనలేరు, అది మీకు దాదాపు 110 అవ్వచ్చు. ఆ నెక్స్ట్ ఇయర్కి అది 120 అవుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్కి మేబీ 135 అవుతుంది. సో మీకు బేసిక్గా ఇయర్ ఆన్ ఇయర్ మీకు ఉన్నటువంటి ఏదైతే ఎక్స్పెండిచర్స్ ఉంటాయో యావరేజ్గా 7% CAGRతో గ్రో అవుతూ వెళ్తాయి. కానీ మీరు దాచుకునేటువంటి డబ్బులు కనుక ఆ 7% ఇన్ఫ్లేషన్ రేటింగ్ కనుక యాన్యువల్గా బీట్ చేయలేకపోతే మీరు ఒక రకంగా ఫినాన్షియల్గా వెనకపడిపోయినట్టే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే మీరు 7% వచ్చేలాగా పెట్టుకోవటం కాదు, 7% అనేది మినిమం మైండ్లో పెట్టుకొని చేయాలి అనేది. 7% కంటే లో ఉన్నాము అని అంటే మనం వెనకబడ్డట్టు. మన ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలంటే కనీసం 12 to 15% ఉంటే మనం కరెంట్ ఉన్నటువంటి ఫినాన్షియల్ కండిషన్స్లో మార్కెట్ని బీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ 8వ సూత్రం 8 is the maximum number of funds that a small investor should have in this portfolio. ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఈజీ అయిపోయిన తర్వాత వాళ్ళకి చేతికి వచ్చిందల్లా డైరెక్ట్గా బై అనే బటన్ నొక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందులో లాంగ్ టర్మ్ లార్జ్ క్యాప్ అనే ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, అందులో మనకి 10 రకాల ఏఎంసీలు ఉంటే 10 రకాల ఏఎంసీలో పెట్టుకుంటూ వెళ్తున్నారు, స్మాల్ క్యాప్స్ ఉంటే అన్ని రకాల వాటిల్లో పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ బేసిక్గా మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మీరు ఎంత లార్జ్ క్యాప్ రకరకాల కంపెనీస్లో తీసుకున్నప్పటికీ కూడా బాగా పర్ఫామ్ చేసే ఫండ్ మేనేజర్ వాటి యొక్క ఎలోకేషన్స్ అంటే అందులో ఉన్నటువంటి స్టాక్ ఎలోకేషన్ అనేది చాలా బాగా డిజైన్ చేసి ఉంటాడు. ఆ బాగా డిజైన్ చేసిన దానివల్ల ఆ పర్టిక్యులర్ యొక్క ఫండ్ పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది. మీరు మోర్ నెంబర్ 10-20 ఫండ్స్ కనుక మీ పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేస్తూ ఉంటే వాటిని ట్రాక్ చేయడం కూడా చాలా కష్టమవుతూ ఉంటుంది. ఆ ఫండ్ మేనేజర్స్ రెగ్యులర్గా ఎవరైతే అందులో ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారో ఒక మెయిల్ రూపంలోనో ఏదో ఒక కమ్యూనికేషన్ రూపంలో వాటి యొక్క అప్డేట్స్ పంపుతూ ఉంటారు. మనం ఆ అప్డేట్స్ని కనుక ఫాలో అప్ చేయలేకపోతే మన మొదటి సూత్రంలో ఫెయిల్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మన మొదటి సూత్రం ఏంటి? రివ్యూ చేయాలి అని. మనం 8 కంటే ఎక్కువ ఫండ్స్ని కానీ 8 కంటే ఒక చిన్న ఇన్వెస్టర్ గురించి చెప్తున్నాను, అంటే ఎక్స్పీరియన్స్డ్ కాదు, ఒక న్యూ ఇన్వెస్టర్ గురించి చెప్తున్నాను. 8 కంటే ఎక్కువ స్టాక్స్ కానీ 8 కంటే ఎక్కువ ఫండ్స్ కానీ మీరు మెయింటైన్ చేస్తే మీరు దాన్ని ట్రాక్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవడానికి అవకాశం ఉంది. అండ్ 9వది 9 years ఈజ్ ద మినిమమ్ టర్మ్ ఆఫ్టర్ విచ్ ఏ యూనిట్ లింక్డ్ ప్లాన్ బికమ్స్ ఎ ప్రాఫిటబుల్ ఫర్ అన్ ఇన్వెస్టర్స్. సో ఏదైనా మనం ప్రాపర్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పిఎఫ్, ఈపీఎఫ్ ఇట్లాంటి రకరకాల ప్లాన్స్ మనం తీసుకుంటూ ఉంటాం. అవి మినిమం కూడా మనకి యూనిప్లాంట్ ప్లాన్స్ అన్నీ కూడా మనకి మినిమం 9 years కనుక మెయింటైన్ చేయలేకపోతే మనం దాని యొక్క ప్రాఫిట్స్ని ప్రాపర్గా తీసుకోలేము. అందుకే సహజంగా అంటే మనకి ఇన్సూరెన్స్, లైఫ్ కవర్ ఇన్సూరెన్స్ ఇట్లాంటివి కడుతూ ఉంటాం కదా, యూనిట్ ప్లాన్స్ అంటే సహజంగా అట్లాంటివి. అంటే లాంగ్ టర్మ్లో మనం ఒక 5 సంవత్సరాలు కడతాము, తర్వాత వాళ్ళు 9 సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తూ ఉంటారు. సో బేసిక్గా వాటి యొక్క ఇంట్రెస్ట్ అనేవి మీకు ప్రాపర్గా వర్కౌట్ అవ్వాలి అని అంటే కాంపౌండింగ్ తోటి మినిమం 9 సంవత్సరాలకు ప్లాన్ చేసుకునే మీరు కట్టాలి.
మధ్యలో అవసరమైతే లోన్ తీసుకోవచ్చు, మధ్యలో అవసరమైతే విత్డ్రా చేయొచ్చు అనేవి మనకి ఈ యూలిప్ ప్లాన్స్ అంటే మనకి ఈ ఇన్సూరెన్స్ అంటే మనం 5 years పే చేసి 9 yearsలో తీసుకుంటామనే వాటికి ఎక్కువగా వర్తించదు. అండ్ టెన్త్ పాయింట్ వచ్చేసరికి 10% ఆఫ్ యువర్ ఇన్కమ్ ఇస్ ద మినిమమ్ యూ షుడ్ పుట్ అవే ఫర్ ద రిటైర్మెంట్ ఎవ్రీ మంత్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒక రకంగా ఇందులో ఈ 10వ పాయింట్లో బాగా ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళు సేవింగ్స్ అనేవి ఇల్లు కొనడానికి చేస్తున్నారు, కారు కొనడానికి చేస్తున్నారు, ఈఎంఐ మొబైల్ కొనడానికి చేస్తూ ఉన్నారు. కానీ రిటైర్మెంట్ గురించి చాలా తక్కువ మంది మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే హార్డ్లీ 5% ఆఫ్ ఇండియన్స్ కూడా దాని మీద ఫోకస్ పెట్టట్లేదు. ఇంతకు ముందంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ వల్ల వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మంత్లీ పెన్షన్స్ అవి వస్తుండేవి. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఈ మంత్లీ పెన్షన్ స్కీమ్స్ అనేవి లేవు. సో బేసిక్గా ఇప్పటి నుంచే మనం ప్రతి నెల మనకు వచ్చే జీతంలో నుంచి 10% ఆఫ్ ది అమౌంట్ అనేది రిటైర్మెంట్ కోసం పక్కకు పెట్టుకుంటూ ఉండాలి. ₹1,00,000 వచ్చేవాడికి 10,000 పెట్టడం చాలా కష్టం అనే ఫీలింగ్ రావచ్చు. కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ₹1,00,000 మన ఎక్స్పెండిచర్ ఉన్నట్లయితే అదే మనం రిటైర్ అయ్యి రానున్న రోజుల్లో 20 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ టైంకి మన ఎక్స్పెండిచర్ 4-5 లక్షల రూపాయలకో వెళ్తుంది. అంటే మనం ప్రతి నెల అంత డబ్బులు ఖర్చు పెట్టుకోగలగాలి అని అంటే ఇప్పటి నుంచే మనకు వచ్చే శాలరీలోంచి ఒక 10% ఆఫ్ ద అమౌంట్ని ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో సేవ్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే ఈ 10 రకాల సూత్రాలని మన ఇన్వెస్ట్మెంట్స్లో, మన లైఫ్ ఇన్సూరెన్స్లో, టర్మ్ ఇన్సూరెన్స్లో, అదేవిధంగా మనకి ఈ సోకాల్డ్ రిటైర్మెంట్ ప్లాన్స్లో కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఈ మనం ఫినాన్షియల్గా ఎప్పుడు కూడా స్ట్రెస్లోకి వెళ్ళే అవకాశాలు అనేవి ఉండవు. అంటే అఫ్కోర్స్ మనకి అన్ఫోర్స్డ్ రీజన్స్ అనేవి చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. బట్ స్టిల్ మనం ఇవి కనుక ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే ఎటువంటి కండిషన్ వచ్చినా వాటిని మేనేజ్ చేయడానికి అయితే మనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.